నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట షాదీ మంజిల్ను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాదీ మంజిల్లో కనీస అవసరాలు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే ముస్లింలకు వివాహాది, శుభకార్యాలకు అందించాలని, శుభకార్యాలు లేని సమయంలో ఎగ్జిబిషన్లు మొదలగు వాటికి అందించి ముస్లింల అభివృద్ధికి సహాయపడేటట్టు వినియోగించాలని కోరారు. వీలైనంత త్వరగా షాదీ మంజిల్లోని పనులను పూర్తి చేసి ప్రజలకు అందించాలని కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, జాఫర్ షరీఫ్, స్థానిక ముస్లిం మత పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ కంపెనీ వాడికి టెండరు, ఆ కంపెనీ వాడు ఎంతమంది చేయాలి వచ్చి? ఈరోజు మన కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడ స్థానిక నాయకులు, కమ్యూనిటీ లీడర్స్ అందరితో కలిసి ఈ యొక్క షాదీ మంజిల్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క షాదీ మంజిల్ 2014లో నేను మేయర్గా ఉన్నప్పుడు మంత్రి నారాయణ గారు కలిసి దీనికి ఆ రోజుల్లో స్టార్ట్ చేశాం. ఇంత పెద్ద షాదీ మంజిల్ ఎందుకు అని చెప్పారు అప్పుడు. కానీ ఈ రోజు కాదు మనం కడుతుండే, ఇంకో 100 సంవత్సరాల దాకా ఈ షాదీ మంజిల్ ప్రజలకు ఉపయోగపడుతుంది. దానికి కావాల్సిన కార్ పార్కింగ్తో పాటు దానికి కావాల్సినంత స్థాయిలో 2 అంతస్తులు కట్టడం, మా డిజైన్లో 3వ అంతస్తులో కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి కొన్ని గెస్ట్ రూమ్స్ కానీ ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు మా డిజైన్ని మార్చేశారు. బహుశా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 14 నుంచి 24 దాకా మీరు చూస్తే పీటీ స్లాబ్ అంటే మధ్యలో ఇంకెక్కడ పిల్లర్ గాని ఉండదు, అటువంటి పీటీ స్లాబ్ వేసి స్టార్ట్ చేసిన మొట్టమొదటి బిల్డింగ్ ఇది. ఉదాహరణకి నెల్లూరులో తీసుకున్న మొట్టమొదటి బిల్డింగ్. అంటే ప్రజలకు ఇచ్చేది ఏదో డబ్బు తక్కువ ఖర్చు అయితే చాలు అనేది కాదు, 10 కాలాల పాటు ఉండాలి, ఉపయోగపడాలి, ప్రజలు దానివల్ల లబ్ధి చెందాలి. ఈ డబ్బులు ఎవరి? ప్రజల డబ్బులు. ప్రజల డబ్బులు ప్రజలకు పెట్టేటప్పుడు అది ఉపయోగించుకోవాలి ప్రజలు కానీ, ఇక్కడ ఉండే సామాజిక వర్గం కానీ దాన్ని ఇది మన ఆస్తి అనే భావన కలగాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 3-4 సార్లు దీనికి విజిట్ చేయడం జరిగింది, మంత్రి గారు నేను కానీ. దీనికి ప్రజలపైన భారం పడకూడదు అని చెప్పి ఆయన ఒక 20 లక్షల రూపాయలతో ఇక్కడికి కావాల్సిన వంట సామాగ్రి కావచ్చు, ఇక్కడ కావాల్సిన చైర్స్, బెంచెస్, ఇవన్నీ టేబుల్స్, భోజనం తినడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కానీ ఆయన చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒకసారి చేస్తే ఒక్కొక్క పెళ్లికి 3-4 కుర్చీలు ఇరిగిపోతాయి. సంవత్సరం అయిన తర్వాత మళ్ళా రీప్లేస్ చేయాల్సి వస్తుంది. దీనికి కాస్ట్ బేసిస్, రూపాయి ఆదాయం లేకుండా పేద ప్రజల కోసం గతంలో ఎలాగైతే ఇస్తున్నారో, ఎంత ఇక్కడ ఇచ్చేది 11,500, అదే డబ్బులు పెట్టి పేదవాళ్ళకి దీన్ని ఇవ్వబోతున్నాం. అయితే డబ్బులు పెడితే సరిపోతుందా? ఎన్నిసార్లు దీనికి రిపేర్ చేయించుంటారు? ఎన్నిసార్లు చేయించారు? కుళాయిలు వేస్తే పక్కన రోజు కుళాయిలు దొంగతనం అయిపోతాయి. పైన టెర్రస్ పైన చూస్తే మందు తాగి
సారాయి సీసాలు, కార్డ్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ గా ఫస్ట్ సెక్యూరిటీని పెట్టాలి అనగానే కమిషనర్ గారు నెక్స్ట్ డే సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు 24/7 ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అలాగనే ఎప్పుడో ఒకసారి పెళ్లి వచ్చిన ముందు రోజు కొంతమంది ఇక్కడ క్లీన్ చేయడానికి పిలిచేది కాదు. ఎలా హౌస్ కీపింగ్, పెళ్లి ఉన్నా పెళ్లి లేకపోయినా ఈ మొత్తం ప్రెమిసెస్ ని అద్దం లాగా తుడిచిపెట్టుకునే బాధ్యత ఇవ్వడానికి, దానికి ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ దాన్ని ఇచ్చి కొంత ఎంతమంది అవసరమో దీన్ని మొత్తం 3 అంతస్తులు, ఇది చిన్న విషయం కాదు. మన ఇళ్లలోనే మామూలు 2-3 వేల స్క్వేర్ ఫీట్ కి 2 పనోళ్ళు ఉంటున్నారు. దీనికి ఎంత కావాలి? ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఉంది, ఎంతమంది కావాలి? ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎంత తుడవాలి, ఎంత ఫ్లోరింగ్ ఉంది, దీన్ని బట్టి కావాల్సిన మ్యాన్ పవర్ని కానీ పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తాం. ఇదే కాదు, రాజకీయ నాయకులు ఈరోజు ఉంటాము, రేపు ఉండము. అధికారులు ఈరోజు ఈ ఊర్లో ఉంటారు, అధికారులు ఇంకో ఊరికి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి అన్ని ఒక కమిటీ వేసి, ఒక కమిటీ బాధ్యతగా దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కన్వీనర్ గా కమిషనర్ గారు ఉంటారు. అలాగనే ఒక 8 మంది సభ్యులతో దీన్ని ఒక కమిటీ అయిపోతున్నాము. అందులో 4 ఈ యొక్క రిలీజియస్, రాజకీయాలకు అతీతంగా కమ్యూనిటీలో ఉండే పెద్ద మనుషులు ఒక 4 వేస్తాము. ప్రజాప్రతినిధుల్ని, ఈ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల్ని ఒక 4 వేస్తాం. ఎందుకు ప్రజాప్రతినిధులు వేస్తున్నామంటే, ఇక్కడ ఏమైనా రిపేర్లు వచ్చినా మంచి చెడ్డ కమిషనర్ దగ్గర పోవడం, పని చేయించుకోవడం వాళ్ళ బాధ్యత. అలాగనే ఈ 4 రిలీజియస్ లీడర్స్ ని వేయబోతున్నాం. అంటే సామాజిక వర్గానికి వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డలు చూసుకోవడం. అలాగనే ఈ కమిటీకి ఊరికనే అది పేరు కోసం వేసేది కాదు, వీళ్ళపైన బాధ్యత పెడుతున్నాం. ఎప్పుడైతే ఒక 50 మంది పేద ఆడబిడ్డలకి, అనాథ పిల్లలకి ఉచితంగా వీళ్ళు ఒక 50 మందికి కనీసం, ఎందుకంటే ఏ కళ్యాణ మండపం కానీ 350 రోజుల్లో 100 రోజులు మాత్రమే జరగద్ది, ముహూర్తాలు ఉండవు. అది ఏ కమ్యూనిటీ అయినా. బాకీ 250 రోజులు ఉపయోగంలో పెట్టరు. ఈ కమిటీని వేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఖాళీగా ఉండే రోజులు ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టండి, రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టండి, కొన్ని కాన్ఫరెన్సెస్ పెట్టండి, ఇది బట్టల ఎగ్జిబిషన్ పెట్టియండి. దీన్ని 250 రోజులు, ఇంత పెద్ద ఆస్తి 10-15 కోట్లు, స్థలం విలువ వేస్తే 40 కోట్లు, స్థలం విలువ కలుపుకుంటే 40 కోట్ల ఆస్తిని మనం ఏమీ ఉపయోగించకుండా 100 రోజులకు వాడుకొని 250 రోజులు ఖాళీగా పెట్టేస్తే అది అధికారులకు అవ్వదు. వాళ్ళకి రోజు చేయాల్సిన పనులు ఉంటాయి. రాజకీయ నాయకుడితో అవ్వదు. అందుకోసమే ఇక్కడ ఉండే వాళ్ళతో ఒక కమిటీ వేసి ఈ 250 రోజులు ఎలాగ డబ్బులు సంపాదించాలి, దీంట్లో ఆ డబ్బులు జనరేట్ చేసి పేద బిడ్డలకి ఫ్రీగా పెళ్లి చేయాలి. వాళ్ళకి అవసరం వచ్చిన స్టార్టప్ కిట్, వాళ్ళకి కావాల్సిన మంచము, వాళ్ళకి కావాల్సిన బేసిక్, ఒక ఇంటికి కొత్తగా కాపురం పోతే బేసిక్ టీవీలు, ఫ్రిడ్జ్లు చెప్పను నేను, ఫండమెంటల్ గా బేసిక్ పేదవాళ్ళకి ఏం కావాలో ఒక మంచము, దానికి కావాల్సిన పాత్రలు, దానికి కావాల్సిన కిట్ తో పాటు ఈ యొక్క కమిటీని వీళ్ళకి ఇచ్చే బాధ్యత ఏంటంటే, ఊరికనే ఈ షాదీ మంజిల్ కమిటీ అని చెప్పుకోవడం కాదు. అందుకోసమే మత పెద్దలు కానీ వేస్తున్నాం. ఈ అందరు వేసిన తర్వాత ఈ 250 రోజుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి ఈ యొక్క ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేయాలి. అలాగనే కొన్ని స్కిల్ డెవలప్మెంట్స్ చేయాలి. పేద పిల్లలకి కావాల్సిన చిన్న సమాజం ఆస్తి ఇచ్చిన తర్వాత ఆస్తి సమాజానికి మళ్ళా పనికి వచ్చేటట్టు చేయాలి. ఇది చాలా తొందరలో నారాయణ గారు కానీ ఇప్పుడే ఫోన్లో కానీ మాట్లాడారు. చాలా తొందరగా ఇచ్చేయాలి అజీజ్, మీరు ఎన్ని రోజుల నుంచి లాగుతా ఉన్నారు దీన్ని.
నేను కొనిన కుర్చీలు కానీ పాత అయిపోతున్నాయని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు అవి. మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆర్థికంగా ఏం లేదు. ఇది వచ్చే వచ్చే డబ్బులు జరుగుతుండే అభివృద్ధికి సరిపోతుంది, ఇంకా సాలట్లేదు, చేయాల్సింది చాలా ఉంది. అయినా ఆ యొక్క నిధుల నుంచే ఇది కానీ చేస్తున్నారు. దానికి కానీ కమిషనర్ గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు. నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మాజీ మేయర్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు షాది మంజిల్ని ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గత కొంతకాలంగా ఉన్నటువంటి మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ అన్ని టేకప్ చేస్తున్నాం. దీన్ని ఒక అధునాతన షాది మంజిల్గా నిర్మించుకొని దీన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా దీన్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, దీని మెయింటెనెన్స్ ఎలా చేయాలి, అంటే స్టార్ట్ చేయడం వదిలేయడము, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ ఇటువంటి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా ఒక స్టాండర్డ్ మోడల్లో ఎప్పటికి కూడా సస్టైనబుల్ మోడల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అబ్దుల్ అజీజ్ గారు ఒక ప్రణాళిక, కార్పొరేషన్ వారు కలిసి ఒక ప్రణాళిక రచించారు. ఖచ్చితంగా ఆ మేరకు దీన్ని ఎప్పటికీ కూడా ఒక సస్టైనబుల్ మోడల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.